కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. రైతాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ్ జొన్న పంట కొనుగోలు కాక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కేటీఆర్ పర్యటనను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించడంపై మండిపడ్డారు. కేటీఆర్ బాధిత కుటుంబానికి భరోసా ఇస్తూ 3 లక్షల ఆర్థిక సాయం అందజేశారని తెలియజేశారు. మా పార్టీ పనులు ఆయన పర్యటన సందర్భంలో కనీసం ఆ కుటుంబం ఇప్పుడు సంక్షోభం ఉన్న ఆర్థిక సంక్షోభం ఉన్న పంట పోయింది, మార్కెట్ ఉన్నది ఇప్పటికి ఇంకా. కాబట్టి ఒక 3 లక్షల రూపాయలు వారికి పార్టీ తరపున కూడా ఆర్థిక సాయం చేసి మేమున్నాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతాంగ పక్షాన్ని ఉంటాం. కానీ మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఆత్మహత్యలు చేసుకొని సాగుకుంటే ఇంకా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. మీరు అనవసరమైనటువంటి మీ ప్రాణాలు తీసుకొని మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని, మీ పిల్లల్ని, మీ భార్యను మీరు బాధ పెట్టద్దు అనేటటువంటి చెప్పడానికి కొరకే వచ్చి అవే మాటలు పత్రికలు చెప్పిండ్రు. మరి అట్లా దానికి కూడా ఇది రాజకీయ లబ్ధి కొరకే పర్యటన అంటే మరి మీరెందుకు పరామర్శించలేదు? మరి మీరెందుకు వెళ్ళలేదు ఆ గ్రామానికి? మీరు మీ పార్టీ పక్షాన ఆర్థిక సాయం చేయొచ్చు కదా, మీ పార్టీ కార్యకర్తనే కదా ఆయన. ఆ ఊర్లోకి పోతే మాకు చెప్తున్నారు సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అయినా కానీ రైతే కష్టపడి పంట పండించే రైతన్నకు ఇటువంటి ఆపదలో ఆదుకోవాలా, ఆపన్న అస్తమై ఉండాలని చెప్పే దాన్ని మనం ఆలోచించాం. కాబట్టి ఇప్పటికైనా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి గురించి 10 ఏళ్ళ గురించి చెప్పుదామంటే మేము మా జిల్లాలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ కొత్త జిల్లా కావచ్చు, శ్వేతపత్రం ఏమేం చేసినామనేది కూడా విడుదల చేస్తాం. దానికి మీరు ఈ సందర్భంలో ఏం చేసిండ్రు అని అంటే అది కరెక్ట్ కాదు.